శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డితో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. 2021 జూన్ 3 వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోనే మొదటిసారి శాసన మండలిలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు 3 పర్యాయాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించాను. మొదటిసారిగా శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వారు ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల్లో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ నా వంతు పాత్రను నిర్వహించడానికి వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేస్తాను. నా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి శాసనసభ్యులకు, మంత్రులకు, ఎందుకంటే ఎమ్మెల్యేల స్థానం నుంచి ఎన్నిక కాబడ్డాను కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.